ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని 13,500 పైబడి పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి, స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పోరాటం చేస్తుంటే నువ్వు చేసింది ఏమిటి? ప్రెసిడెంట్కి తెలియకోకుండా, పంచాయతీ తీర్మానం లేకోకుండా దొంగదారిన దొంగలు దోచుకున్నట్టు నువ్వు పంచాయతీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని పంచాయతీలు నిర్వీర్యం చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వానికి ఒక ల్యాండ్ మార్క్ లేదా ట్యాగ్ లైన్ గుంటల రోడ్లు. మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో ఏదైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, గుంటలు లేని R&B రోడ్లు చేయాలి మనం అని చెప్పేసి. ముందు సంక్రాంతి కొన్ని కారణాల మూలంగా దాన్ని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా గుంటలు లేని రోడ్లు చేయాలని చెప్పేసి 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకి 5 లక్షల నుంచి 10 లక్షలకి వడ్డీ రుణాలు పెంచి వాళ్ళ సాధికారత సాధించే విధంగా ప్రయత్నం చేయటం అది ప్రభుత్వం సాధించిన విజయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గంజాయి డ్రగ్స్ గత ప్రభుత్వం రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలో భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఆ రోజు పత్రికల్లో మనంతా కూడా చూసాం. ఈరోజు ఆ గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం నెలకొల్పి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి మంత్రులతో దాని మీద మరి ఈగిల్ టీంను ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓరవకల్లు, కొప్పర్తిలో, కడప జిల్లా కొప్పర్తిలో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి. ఇవి కదా కావాల్సిన ప్రభుత్వం చేయాల్సింది. కేవలం బటన్ నొక్కితే సరిపోయిద్దేమో, మీరు కావాలంటే సెంటర్కి వచ్చి ప్రజలందరూ కూడా అడగండి. ఒకవేళ బటన్ నొక్కితే సరిపోయిద్ది అనుకుంటే మిమ్మల్ని అంత ఘోరంగా ఇంటికి పంపించేవాళ్ళు కాదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కూడా తెలియజేస్తామన్నా నేను. మీరు చెప్తున్నారు కదా మేము ఇచ్చామని చెప్పేసి, మీరు ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని గుర్తించారు ఈ రాష్ట్ర ప్రజానికం. మీరు చేస్తున్న కార్యక్రమాల మూలంగా వారి పిల్లలకి భవిష్యత్తు ఉండదు, ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఆలోచనతోనే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించినా కూడా మీరు ఆలోచన మార్చుకోకపోతే చాలా ఘోరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీరు మోడీ గారు మా చేతిలో ఉన్నారు, మోడీ గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వెళ్ళేసి ప్రతిసారి ఎన్నోసార్లు వెళ్ళొచ్చారు ఢిల్లీ. ఏ ఒక్కసారి ట్రిప్లో అయినా సరే ఈ రాష్ట్రానికి ఇది సాధించాను అని చెప్పగలిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 6 నెలల ముందు ఎలక్షన్ 6 నెలలకో సంవత్సరం ముందో అదే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు. ఎన్నికలైన మళ్ళీ 6 నెలలకి అదే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు. తేడా ఏమిటి? అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు లోకేష్. సాధించింది ఏమిటి? ప్రైవేటైజ్ అయిపోయిందని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం స్టీల్ కార్మికులందరూ కూడా 1500 రోజులు నిరాహార దీక్షలు చేసిన యుద్ధం విజయం సాధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మీరు అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు? పోనీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం పాలసీ మార్చుకుందా ప్రైవేటైజేషన్ మీద? ఇక ప్రైవేటైజేషన్ చేయము, లేదు అన్ని కూడా ప్రభుత్వ రంగంలో అని చెప్పలేదే. వారి విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజల పోరాటానికి, స్టీల్ కార్మికుల పోరాటానికి మరి జవాబుగా 11,500 కోట్ల రూపాయలు కేటాయించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడుస్తుందని చెప్పేసి ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని 30 మంది ప్రాణాలు అర్పించారో దానికి తగ్గట్టు మరి మోడీ గారు వచ్చి విశాఖపట్నం నుంచి వెళ్ళి ప్రకటించిన విషయాన్ని అది విజయం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా BPCL అంటే ఇవన్నీ అవసరం లేదని చెప్పమనండి మీరు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగ్ పెట్టి BPCL అక్కర్లేదు,
మోడీ గారు శంకుస్థాపన చేసిన 2 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ అక్కర్లేదు. ఆర్సిలరీ మిట్టలు ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ఇది మళ్ళీ ఒరిస్సా వెళ్ళిపోమనండి. గూగుల్ అసలు ఇక్కడ రాక్కర్లేదు, డేటా సెంటర్లు ఇక్కడ రాక్కర్లేదు, టీసీఎస్ అక్కర్లేదు అని మీరు చెప్పండి. మీరు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రంలో లక్షల మంది యువకులకి భరోసా కల్పించే కార్యక్రమాలు వేస్ట్ అని చెప్పేసి దమ్ముంటే ఆ సాక్ష్య పత్రికలోనే చెప్పమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను.